మోక్షకామి అయిన పరీక్షిత్ మహారాజుతో సుఖమహర్షి ఇలా అంటున్నాడు: మహారాజా, సంసారంలో ప్రవేశించిన వానికి తపస్సు, యోగము మొదలైన మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ వానిలో భక్తి మార్గం కంటే సులభమైనది ఏదీ లేదు. సర్వభూతాలలో ఆత్మరూపంలో విష్ణువును వందనాదుల ద్వారా అందుకోవడానికి చేసే ప్రయత్నమే భక్తి. అలరుజొంపములతో అభ్రంకషమ్ములై బ్రతుకవే వనములన్ పాదపములు కాదనమేహనా కాంక్షల పశువులు జీవింపవే గ్రామసీమలందు నియతిమై ఉచ్ఛ్వాస నిశ్వాస పవనముల్ ప్రాపించవే చర్మభస్త్రికలును గ్రామసూకర సునక శ్రేణులింటింట తిరుగవే దుర్యోగదీన వృత్తి ఉష్ట్రకరములు మోయవే ఉరుభరములు పుండరీకాక్షునెరుగని పురుష పశువులు అడవులందు నివాసములందు ప్రాణ విషయ భరవృత్తితోనుంట విఫలమధిపా పరీక్షిత్ మహారాజా, పరీక్షించవయ్యా. ఎంత వివేకధనమో ఉండవలసిన మనుజుడు పశువుల కంటే, చెట్ల కంటే, జడ పదార్థముల కంటే చెడిపోవాలా? ఆకాశమంచుల దాకా హాయిగా పెరుగుతున్న వృక్షాలు ఎవరినైనా దేహి అంటున్నాయా? మనిషి పశువులలాగానే అన్నం కోసం, అంగనల కోసం అంగలార్చుతూ ఉంటే వాడేమి మనిషి? ఉచ్ఛ్వాస నిశ్వాసాల కోసం బ్రతుకు అనుకుంటే కులిమి దగ్గర గాలితిత్తులు ఆ పని చేయడం లేదు. లేకిగా ధనాదుల కోసం వెంపర్లాడితే మనిషికి ఇల్లిల్లు సిగ్గు లేకుండా తిరిగే కుక్కలకు, పందులకు తేడా ఏమిటి?